కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా జీవితంలో, నా కుటుంబంలో జరిగిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, చాలామంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటారు కదండి, అనేక మంది దైవ సేవకులు పలుకుతూ ఉంటారు, ప్రసంగిస్తూ ఉంటారు కదండి. ఏంటంటే, కోల్పోయినవి కూడా దేవుడు తిరిగి ఇచ్చే దేవుడని, పోగొట్టుకున్న వాటిని దేవుడు మరలా ఇచ్చే దేవుడని దేవుని వాక్యంలో ఉంది. అలాగే దైవ సేవకులు చాలామంది కూడా పలుకుతూ ఉంటారు, విశ్వాసులైన వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను ముందు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా భార్య 2021 సంవత్సరంలో గర్భవతి అయింది. మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా నా భార్య ఆరోగ్యంగా ఉంటుంది. అలాగనే మంచిగా కూడా ఆమె ఉన్న శిశువు కూడా కొట్టుకుంటూ ఎంతో హార్ట్ బీట్ కూడా బాగానే ఉందని మేము తెలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో డిసెంబర్ 28వ తారీఖున 10 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. మా మామయ్య గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను మాట్లాడాను. వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, పగలు 4 గంటలకు మేము తీసుకెళ్తే నాడు కొట్టుకోవట్లేదు, ఆ లోపున శిశువు తిరగట్లేదని వారు చెప్పారు అని మా మావయ్య నాతో చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడని మా మావయ్యతో నేను చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేశారు. నేను కూడా అలాగనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక మంది దైవసేవకులకు ఫోన్ చేస్తున్నాను, విశ్వాసులకి చెప్తున్నాను ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేస్తున్న టైంలో నేను కూడా భయంకరంగా ఏడుస్తున్నాను. ఏంటి ఇలా జరిగింది? ఈ 9వ నెల నిండిన తర్వాత ఇలాగా నాడి కొట్టుకోవట్లేదు, హార్ట్ బీట్ తిరగట్లేదు అని చెప్తున్నారు అని నేను ఎంతగానో బాధపడుతూ వారితో చెప్పిన తర్వాత వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను కూడా అలాగనే ఆలోచిస్తూ అలాగనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తర్వాత మా మామయ్య గారు మరలా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత, లోపుటున్న నాడి కొట్టుకోవట్లేదని చెప్పాను కదా, డాక్టర్లు ఆపరేషన్ చేస్తే ఒకవేళ నార్మల్ అవుతే ఒకవేళ ఆపరేషన్ చేసిన ప్రమాదము, అలాగే తల్లికి కూడా ప్రమాదం అవుతుంది అని వారు చెప్పినప్పుడు నేను ఎంతో భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేశాను. మరలా మా మావయ్య నాకు మళ్ళీ ఫోన్ చేసి, బాబు పుట్టి నార్మల్ డెలివరీ అయింది, బాబు పుట్టి చనిపోయాడు అని మా మావయ్య నాతో చెప్పినప్పుడు గుండెలు బాదుకొని నేను భయంకరంగా ఏడ్చాను, భయంకరంగా బాధపడ్డాను. మరలా నేను వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? రూత్కి ఏం మాట చెప్పాలి? ఆమె కూడా ఆశపడింది, నాకు కుమారుడు పుడతాడు, నేను సేవకి ఇస్తాను, ఎంతో ఆశపడింది. నేనేం చెప్పాలి, నేను ఎలాగ ధైర్యపరచాలని నాకు నేనుగా కృంగిపోతున్నాను. నా తల్లిదండ్రులు చెప్పారు, నా తల్లిదండ్రులు బాధపడ్డారు, నా కుటుంబ సభ్యులు బాధపడ్డారు. ఏం చెప్పాలని మేము అయోమయ స్థితిలో మేము ఉండిపోయాం. అత్తయ్య మామయ్య కూడా వారు కూడా ఏడుస్తూ ఉన్నారు. బాబుని అలాగనే తీసుకొని మంచిర్యాలలో వాళ్ళు పాతిపెట్టారు. అలా నా భార్య అనుకుంటుంది, స్పృహకు వచ్చిన తర్వాత నా కుమారుడు పుట్టాడు, నా కుమారుడు ఎక్కడున్నాడు అని చెప్పినప్పుడు మా అత్తయ్య గారు ఏం చెప్పారంటే, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, పిల్లల ఆసుపత్రికి, అక్కడ బాబు ఉన్నాడు, అలా అక్కడ బాక్సులు పెట్టారు, మంచిగానే ఉన్నాడు అని మా అత్తయ్య చెప్పింది. అలాగే నాకు కూడా ఫోన్ చేసి, నేను అన్నట్టే బాబు పుట్టాడు చూసినవా అని నా భార్య నాతో చెప్పింది. నేను కూడా, అవును ఋతు, మనకి కుమారుడు పుట్టాడు, నువ్వు చెప్పిన విధంగానే దేవుడు కార్యం చేశాడని నా భార్యతో నేను అలాగే ఏడుస్తూనే మాట్లాడిన తర్వాత నా భార్య కూడా సంతోషంగానే ఉంది, పర్లేదు అని అనుకున్నా. నా భార్యకి నేనేం చెప్పాలి, అలాగే మా అత్తయ్య మా ఏం చెప్పాలి, బాబు పుట్టాడని చెప్తే ఏమైపోతుంది అనుకుని వారు ఏడుస్తూ బాధపడుతూ వారు ఆలోచిస్తున్నారు. అలాగే నేను ఆలోచిస్తున్నా, నా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఎంతో అయోమయ స్థితిలో, కృంగిసిన స్థితిలో మేము ఉంటున్నాం. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నా భార్య అడుగుతూ ఉంది అత్తయ్యని, నా కొడుకుని ఎప్పుడు తీసుకొస్తారు నా పక్కకి, చాలామంది పాలు తాగిస్తున్నారు, నేను ఎప్పుడు తాగించాలి, నేను ఎప్పుడు ఎత్తుకోవాలి అని నా భార్య ఎంతో అడుగుతూ ఉంది. ఆమె ఏం చెప్పాలో, నేను కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
అలాంటి పరిస్థితులలో ఒక 3 దినాలు అలాగనే గడిచిపోయింది. తర్వాత నా భార్యకు తెలిసిన తర్వాత నా భార్య గుండెలు బాదుకొని భయంకరంగా ఏడ్చింది. నేను ఏడ్చాను. ఏంటి మా పరిస్థితి ఎలాగైంది అనుకున్న టైంలో దేవుడు తన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే స్తుతి కలుగును గాక అని యోబు గ్రంథంలో ఆ మాట మాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ అనేది దేవునికి చెల్లించాను. తర్వాత నా భార్య కొంచెంగా ఆమె కోలుకుంటూ ఉంది, మేము కోలుకుంటున్నాం. అలాగనే చాలామంది దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేస్తున్న ఆ పరిస్థితి అలాగన రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తర్వాత నా భార్యను దేవుడు మరలా దర్శించి దేవుడు మరలా గర్భఫలాన్ని మే నెలలో అయితే నా భార్య గర్భఫలం పొందుకుందో మరలా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ టైంలో కూడా అనేకమైన ఇబ్బందులు జరిగాయి. 2022 సంవత్సరంలో అనేకమైన ప్రమాదాలు జరిగాయి. అయినా కానీ నా భార్య అలా కాపాడబడుతూ ఉంది. దేవుడు కాపాడుతూ వచ్చారు. మేము కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అనేక సార్లు చెకప్ చేశాం. అంతా బాగానే ఉంది, లోపల ఉన్న శిశు కూడా బాగానే ఉంది. ఎందుకంటే మేము భయపడాం. మొదటగా నా కుమారుడు మేము కోల్పోయాం, మరలా గర్భఫలం ఇచ్చాడు, మరలా అలాంటి పరిస్థితి జరగకూడదని అనేక జాగ్రత్తలు తీసుకుంటూ అలాగా మేము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో అనేకమైన ఆటంకాలు కలిగాయి. ఆ గర్భఫలం విషయంలో అనేకమైన ఇబ్బందులు జరిగాయి. అలాగే దేవుడు కాపాడుతూ 9వ నెల వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చారు. 9వ నెల నిండుతున్న ఆ టైంలో, 9వ నెల పడిన టైంలో డాక్టర్లు చెకప్ తీసుకెళ్ళిన తర్వాత వారు అంటున్నారు ఇన్ఫెక్షన్ అయింది, ఈ ఇన్ఫెక్షన్ అలాగనే అవుతే లోపల శిశువుకు ప్రమాదం అవుతుంది చెప్పినప్పుడు, అరే పోయినసారి కూడా అలాగనే ఇబ్బంది అయింది, మరలా ఇన్ఫెక్షన్ ఏంటి ఇలాగొచ్చింది, మరలా నా కుమారుడే ఫస్ట్ మేము కోల్పోయాం, తర్వాత మరలా ఇదేంటి మాకు ఈ పరిస్థితి అనుకొని మరలా మేము ఏడ్చి ప్రార్థన చేశాం, దేవుణ్ణి మహింపరిచాం, దేవుణ్ణి అడిగాం. నా భార్య ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, విశ్వాసులు అనేక మంది కుటుంబ సభ్యులు ప్రార్థన చేసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది, 9వ నెల నిండిన దాకా మనం చూడాలి, ముందుగానే మనం ఏం చేయకూడదు అని వారు చెప్తూ ఉన్నారు. నా భార్యకి ఆ టైంలో నొప్పులు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. మరలా తీసుకెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్యాబ్లెట్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత అది వాడుతూ ఉన్నాం. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనుకున్న టైంలో మరలా తగ్గింది, మరలా నొప్పులు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. డెలివరీ నొప్పులు అనుకొని తీసుకెళ్తే డాక్టర్లు ఇంకా టైం ఉందని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత మరలా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాయి. ఏంటి పరిస్థితి, ఏంటి ఆటంకాలు, ఫస్ట్ నా కుమారునికి వెళ్ళిపోయాం, మరలా దేవుడు గర్భఫలం ఇచ్చారు, ఏంటి పరిస్థితి, ఎందుకు ఎలాంటి ఆటంకాలు మాకు జరుగుతున్నాయని బాగా మేము ప్రార్థన చేశాం. నా తండ్రి అలాగనే సేవకులు అలాగనే అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మేము కూడా ధైర్యం పొందుకున్న తర్వాత మరలా ఆ నొప్పులు అలాగనే వస్తుంటే తీసుకెళ్ళాం. వారు ఇంకా టైం ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ తగ్గలేదు, అలాగనే ఉందన్నారు. మాకు ఆలోచన కలిగి మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకు ముందే మీరు గర్భఫలాన్ని పొందుకొని కుమారుని పోగొట్టుకున్నారు కదా, మరలా ఇలాగనే జరిగితే మరలా అదే ప్రమాదం జరగవచ్చు అని చెప్పినప్పుడు తక్షణమే ఆపరేషన్ చేయాలని వారు చెప్పినప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత దేవుడు అద్భుతకరంగా దేవుడు కార్యం చేసి ఏ కుమారుని అయితే మేము కోల్పోయామో అదే కుమారుని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి అక్కడే లేట్ చేసినట్లయితే నా బాబుని మేము కోల్పోయే వాళ్ళమే మరలా. కానీ దేవుడు కోల్పోకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం, కోల్పోయిన వాటిని దేవుడు తిరిగిచ్చాడు. దేవుడు యోబు జీవితంలో కోల్పోయిన వాటిని దేవుడు రెండంతలుగా ఇచ్చినట్లు మా జీవితాల్లో కూడా, మా కుటుంబంలో కూడా మేము ఏదైతే కుమారుని కోల్పోయామో ఆ కుమారుని మరలా దేవుడు ఏ మే నెలలో అయితే దేవుడు గర్భఫలం ఇచ్చారో అదే మే నెలలో గర్భఫలం ఇచ్చి, ఏ డిసెంబర్ నెలలో అయితే నా కుమారుని మేము కోల్పోయామో మళ్ళీ అదే డిసెంబర్ నెలలో నా భార్య డెలివరీ అయింది. అద్భుతమైన కుమారుని దేవుడు అనుగ్రహించి
దేవుడు ఎంతగానో మా పట్ల మేలు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా అనేకమైన కోల్పోతున్నామా? ఆ కోల్పోయిన వాటిని మనము ఇంకను పొందుకోలేమనుకుంటున్నామా? కోల్పోయిన దేవుడు మరలా మనకు తిరిగి ఇచ్చే దేవుడు. కోల్పోయిన వాటిని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. పోగొట్టుకున్న వాటిని దేవుడు మనకు తిరిగి ఇచ్చే దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, యేసు ప్రభువారిని మనం నమ్ముకున్న మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా లేవనెత్తే దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని కనికరించే దేవుడు. కోల్పోయిన వాటిని కూడా దేవుడు మనకు తిరిగి ఇచ్చే దేవుడు. నా జీవితంలో కూడా పోగొట్టుకున్న నా కుమారుని మరలా దేవుడు నాకు అనుగ్రహించాడు. మరలా దేవుడు నాకు ఇచ్చాడు. ఆయనకి స్తుతి కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక అని దేవుని మేము ఘనపరిచాం. ప్రియమైన దేవుని పట్లారా, నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకను నా కుమారుడు కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్.